చాలా రోజుల తర్వాత వైఎస్ షర్మిల ఫోటో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చేసింది. ఈనాడు పత్రికలో కూడా తొలి పేజీలోనే ఆమె ప్రస్తావన ఇచ్చారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అంటూ చేసిన ఆమె స్టేట్మెంట్ కారణంగానే ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో తొలి పేజీలోనే ఆమె వార్తకు ఆమె ఫోటోకి ప్రాధాన్యత వచ్చింది. నిజమే, వైఎస్ షర్మిల గారు చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోలేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి ముడుపులు తీసుకోవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని ట్రై చేశారు కదా. అలాంటప్పుడు అధికారం ఎందుకు? షర్మిల గారు చెప్తున్నట్లు ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులే. చంద్రబాబు నాయుడు గారు 18 నెలల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేవలం 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు. అంత అసమర్థుడికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు? మరి అధికారం ఇవ్వండి, సంపద సృష్టిస్తా, అప్పులు చేయనని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టికి ఏమైనా ఐడియాలు ఉంటే వచ్చి నా చెవుల్లో చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కథలు చెప్పలేకపోయారు. ఇంకా అలాంటప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు ఎందుకు? వైఎస్ షర్మిల గారు చెప్తున్నట్టు కాంగ్రెస్, బీజేపీ, జనసేన 3-4 పత్రికలు, 10 టీవీ ఛానళ్ళు అన్ని ఒకవైపు నిలబడి చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అవతల నిలబడి చంద్రబాబు నాయుడుని నిలదీస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలు లేవు. కాబట్టి షర్మిల గారు చెప్తున్నట్లు ఆయన రాజకీయాలకే అనర్హుడు. యూరియా కోసం రైతుల్ని జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఒక్క రోజు కూడా నడి రోడ్డు మీద నిలబెట్టలేకపోయారు. ఆ మాత్రం దానికి అధికారం ఎందుకు? ఆ మాత్రం దానికి వైసీపీ అనే పేరులో రైతు అనే పదం వాడటం ఎందుకు? షర్మిల గారు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఈ కారణాల వల్లే అనర్హుడు. విశాఖపట్నంలో ఒక విద్యా సంస్థ 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఎలాగో మేము కబ్జా చేశాం కాబట్టి మాకే అప్పగిస్తే తప్పేంటి అని అడుగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా ప్రభుత్వ భూమిని 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తన బంధువైన, తన కుటుంబ సభ్యుడైన ఒక ఎంపీకి సంబంధించిన సంస్థకు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టే పనులు చేయలేదు. కాబట్టి అలాంటప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయేంటి, లేకున్నా ఏంటి? కాబట్టి షర్మిల గారు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే. కోడి కోసి విందు చేసుకున్నా సరే ప్రతిపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టు చేసి నడు రోడ్డు మీద ఊరేగించే లాంటి పనులు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు. కాబట్టి అలాంటి పనులు చేయలేనప్పుడు ఇక అధికారం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అన్నది వైఎస్ షర్మిల గారి భావన కావచ్చు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని చివరకు న్యాయస్థానాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి తన మీద ఉన్న కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి కొట్టివేయించుకోలేకపోయారు. తన మీద ఉన్న కేసులు కూడా కొట్టివేయించుకోలేనప్పుడు ఇక అధికారం ఎందుకు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి? షర్మిల గారు చెప్తున్నట్లు ఆయనకు ముఖ్యమంత్రి పదవి అనవసరం. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా నా ఇష్టం, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం భూమిని 99 పైసలకే కట్టబెట్టేస్తా అన్న అహంకారపూరితమైన వ్యాఖ్యల్ని కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు. కాబట్టి ముఖ్యమంత్రి పదవికి జగన్మోహన్ రెడ్డి అలంకారం ఎలా అవుతారు? ఇది పొలిటికల్ గవర్నెన్స్. మా కార్యకర్తలు పచ్చపిల్లలు వేసుకొని వస్తే మీరంతా లేచి నిలబడి చైర్ వేసి టీ, కాఫీ ఇచ్చి పనులు చేయాలి అని ఆదేశాలు ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అన్ఫిట్ ముఖ్యమంత్రి పదవి. 5 ఏళ్లకోసారి పొత్తులు మారుస్తూ, పొత్తులు మారినా సరే పాత స్నేహితులతో రహస్య సంబంధాలు కొనసాగిస్తూ అన్ని విధాలుగా అందరినీ మ్యానిపులేట్ చేసే శక్తి సామర్థ్యం కనీసం లేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అనర్హుడు. మరి సుగాలి ప్రీతి హత్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే, లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అన్నట్టుగా 5 ఏళ్లు ప్రచారం చేస్తూ ఉంటే, ఒకవైపు అదే కుటుంబానికి 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, ఒక ప్రభుత్వ ఉద్యోగం, 8 లక్షల రూపాయలు నగదు ఇచ్చి కూడా దాన్ని తిప్పికొట్టలేక 5 ఏళ్ల పాటు నిందలు మోసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే. మరి సమగ్ర భూ సర్వే, విద్యుత్ మీటర్లు, శ్రీవాణి ట్రస్ట్, తిరుపతిలో ముంతాజ్ హోటల్, ఇలా 100 విషయాల మీద యూటర్న్ తీసుకొని మరి రాజకీయాలు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి యూటర్న్లు తీసుకొని రాజకీయాలు చేసే శక్తి లేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి, అధికారానికి షర్మిల గారు చెప్పినట్లు ఏమాత్రం అర్హుడు కాదు. మరి ప్రస్తుతం గ్రామానికి 4 బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటే వాటిని విమర్శించకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం హామీని అమలు చేయలేకపోయారు అని షర్మిల గారు విమర్శిస్తూ ఉన్నారే. దీన్ని బట్టే షర్మిల గారి అసలు ఉద్దేశాలు ఏంటో కూడా మనం కనుక్కోవచ్చు. సొంత అన్న రాజకీయ జీవితాన్ని నాశనం చేసేలాగా తాను ప్రకటనలు ఇస్తే తప్ప ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో తన వార్త రాలేని పరిస్థితికి షర్మిల గారు వెళ్ళిపోయారు. మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం గురించి, ఆయన అర్హతల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఇదంతా.